విజయనగరం ప్రెస్ క్లబ్లో జిల్లా రెల్లికుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇసుకపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారని, అయితే దళిత రెల్లి కులస్తులకు ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని వాపోయారు. అలాగే ఏబిసిడి వర్గీకరణలో 19 లక్షలు ఉన్న రెల్లి జాతికి 5% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఈరోజు సమావేశం ఎందుకనగా మన రెల్లి కులాలకి ప్రభుత్వం కోసం, మన రెల్లీల కోసం ఇసుకపల్లి వెంకటేశ్వరరావు ఆంధ్ర రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ ఉన్నాను. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మా రెల్లి జాతి యావత్తు కూడా ఎంతో సపోర్ట్ చేసి అన్ని కులాలతో పాటు మేము ఒక పట్టుదలతో ఎలాగైనా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మా రెల్లి యువకుడు కొడుకు కుమార్ గారి ద్వారా మా రెల్లి జాతి యావత్తు కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో పాటుపడి మరి గెలిపించడం జరిగింది. ఇందులో భాగంగా పార్టీ ప్రభుత్వం ముందుకు వచ్చిన తర్వాత అన్ని కులస్తుల వారికి కూడా నామినేట్ పదవులు, చైర్మన్ పదవులు కూడా పూర్తి చేశారు. 2వ విడత కూడా అయిపోయింది. 3వ విడతలో కూడా మిగతా వాళ్ళకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం చేస్తుంది. ఆల్రెడీ ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా మా రెల్లి కులస్తుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షల మంది పైబడి ఉన్నాము. అందులో ఉత్తరాంధ్రలో చాలా ఎక్కువ మంది మా రెల్లి కులస్తులు ఉన్నాము. అయితే ఈ యొక్క